వాళ్ళని దీపం ముంగల కాడ వాళ్ళందరినీ తీసుకుంటాం. 10 లక్షలు తీసుకొని భూమి రిజిస్ట్రేషన్ చేసిరని తెలిసింది మాకు. వాళ్ళు కూడా లాస్ అవుతుంది కదా, ఎట్లయినా సరే వాళ్ళకి లాభం పొందాలి, మన ఊరోళ్ళమంతా కలిసి వాళ్ళకి లాభం చేకూర్చాలని చెప్పి మేము వాళ్ళ తరఫున, అమ్మినోళ్ళ తరఫున, ఈ అబ్బాయి ఈ సురేష్ తరఫున వచ్చినాం మేము. వాళ్ళందరూ 10 లక్షలు ఇచ్చినట్టు, వాళ్ళు 10 లక్షలు ఇచ్చి భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అది 3 కోట్ల, దాదాపు 3 కోట్ల ఆస్తుంది. అందుకోసమని వచ్చిన మేము కొట్లాడ పంచాయతీ కేంద్రాలు. వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ఇంతమంది ఊరోళ్ళు వచ్చిరని చెప్పి వాళ్ళు అవతల భూమి ఎవరైతే ఉన్నారో వీళ్ళ గుండాలను తీసుకొని వచ్చిర్రు. ఇది చాలా విచారకరమైన వార్త. ఎందుకంటే ఒక బీదోడు చచ్చిపోతున్నాడంటే, వాడిని బీదోడు ఇబ్బందులు ఉండాలంటే వాని రక్తం ఎప్పుడు తాగదామనే ఆలోచనతో ఇక్కడ జరిగింది మన రాకం జిల్లాలో. ఎందుకంటే వారికి ఉన్నదే 2 ఎకరాల పొలము. వాళ్ళ తాతలు సంపాదించి వాళ్ళ నాయన పేరు మీదకి వెళ్ళి వాళ్ళ అమ్మ పేరు మీదకి వచ్చింది. వాళ్ళ అమ్మనేమో హైదరాబాద్ లో ఆమె వాళ్ళ ఇంట్లో ఎవరో ఇంట్లో పని చేసుకుంటూ బాసాలు తోముకుంటే ఉంటుండేనంట. అటువంటిది కొడుకు తెలియకుండా ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అప్పుడు నిన్న సర్వేకి వచ్చిన తర్వాత మా ఊరిలో అందరి మధ్యలో సర్వే ఎందుకు చేస్తున్నారని ఏమైందంటే, మేము ఆ భూమి కొన్నామంటే కొడుకు తెలియకుండా ఎట్లా కొన్నారు, కొన్నడే ఒక కొడుకు, వానికి తెలియాలిగా, వాని సంతకాలు లేదా అంటారంటే, కొడుకుతో నేను ఎడ్డోడు ఉన్నాడు అని వాళ్ళతో చెప్పారంట. ఎడ్డోడు ఎందుకు, వానికి పెళ్లి అయింది, ఇగో ఇక్కడనే ఉన్నాడు, ఎడ్డోడు కాడీడు మంచోడే ఉన్నాడు, వీనికి దగ్గర 30 సంవత్సరాలు ఉన్నాయి. అటువంటి అడగకుండా వీనికి తెలియకుండా 2 ఎకరాల భూమి దగ్గర 3 కోట్ల రూపాయల విలువైన భూమిని 2-3 లక్షల రూపాయలతోని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఏదేమైనా ఆ భూమి ఈ బీద వాళ్లకు దక్కాలని మీ మీడియా వాళ్లకు ప్రతి ఒక్కరికి విన్నపం. ఇక్కడ పార్టీలకు అతీతంగా మేము ఊరందరము ఈ అబ్బాయికి సపోర్ట్ చేస్తున్నాము. మాకు ఏ విధంగా ఏదైనా కానీ అక్కడ ఆ భూమి ఈయనకు తగ్గేటట్టు మేము పోరాటం ఆపము. అదేవిధంగా 5 లక్షల రూపాయలు ఇచ్చి 3 కోట్ల విలువైన భూమిని తీసుకోవడం అంటే ఎట్లుంటది? 3 కోట్ల రూపాయలు తీసుకున్న ఈ అబ్బాయిని పోలీస్ స్టేషన్ కు నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈ రోజు పిలుస్తా 100 మంది చిక్కులోళ్ళు దగ్గర 70-80 మంది బయటి రౌడీలను తీసుకొచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్ ముందర హంగామా చేయడం జరుగుతుంది. పూడూరు మండలంలో నిజానికి పోలీస్ వ్యవస్థ చాలా మంచిగా పనిచేస్తుంది. ఈ దెబ్బతో ఇటువంటి రౌడీలను, గుండాలను మళ్ళా పూడూరు మండలకు చేరనీయకుండా చూడాలని మేమందరూ మా సురేష్ కు సపోర్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి కలెక్టర్ సార్ గారికి, పోలీస్ వ్యవస్థకు కూడా ఇటువంటి పునరుద్ధం కాకుండా మళ్ళీ సురేష్ కి వాళ్ళ తల్లి పేరు మీదకి అయ్యి మళ్ళీ తల్లి పేరు మీద నుండి సురేష్ కి ఆ భూమి చెందాలని మేమందరం విన్నవించడం జరుగుతుంది. ఈ సర్వే నంబర్ 401/1/401/2 దాంట్లో ఒక ఎకరా, దీంట్లో ఒక ఎకరా, 2 ఎకరాల పొలం, దగ్గర 3 కోట్ల రూపాయల ఆస్తి. అదే RRR పక్క నుండి పోతుంది కాబట్టి దగ్గర ఒక 10 కోట్ల రూపాయల డబ్బులు చెందిన అది ఆస్తి. దయచేసి ఈ సురేష్ కు న్యాయం చేయాలని మనవి. గౌరవ ఎమ్మెల్యే రామారెడ్డి సార్ దగ్గర కూడా తీసుకుపోవడం జరిగింది. తీసుకుపోయిన తర్వాత సార్ వెంబడే వాళ్ళని ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని రిమాండ్ చేయిస్తా, డిఎస్పీ సార్ కి ఫోన్ చేసిన ఇప్పుడే వాళ్ళని పక్కన డిఎస్పీ సార్ చెప్పి రిమాండ్ కి చేయాలి, వాళ్ళ కార్లను కూడా వదలొద్దని చెప్పి ఇప్పుడే డిఎస్పీ సార్ తో గౌరవ ఎమ్మెల్యే రామారెడ్డి సారు తెలపడం జరిగింది. దయచేసి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఇక్కడ పాల్గొన్నాం. ముఖ్యంగా ఎమ్మెల్యే సార్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. ఇటువంటి వాళ్ళని కాపాడితేనే మనం అందరము సమాజంలో బాగుపడతాం. మళ్ళీ ఇంకోటి పునరావృతం కాకుండా ఇటువంటి సమాజాన్ని కాపాడగలుగుతాం సార్. థ్యాంక్ యూ.